ప్రతి ఒక్కరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో ప్రభువా, నీ సన్నిధానంలో మేమందరము సమయం గడుపుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన, మీ సన్నిధానంలో మా సంఘము కొరకు, మా కుటుంబాల కొరకు, మా చుట్టూ ఉన్న పరిస్థితుల కొరకు విజ్ఞాపన చేయుటకు మీరు ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్కుతో బలపరిచి నడిపించి మీరే మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ ఆరాధన కొడుకంతటినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం తెరిచి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసదనగా. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మనము మనసు మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఏంటి అని అంటే, దేవుడు నాతో ఉండాలి. కోరుకుంటారా? కోరుకోరా? ఎంతమంది కోరుకుంటారు దేవుడు నాతో ఉండాలని? చేయొద్దండి. ఎంతమంది కోరుకుంటారు? అందరూ కోరుకుంటారు దేవుడు నాతో ఉండాలి, దేవుడు నన్ను నడిపించాలి, నా ప్రతి పనిలో నాకు సహకారంగా ఉండాలి, ప్రతి పని నెరవేర్చాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదే. ఈవెన్ ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఎంత మంచి మాటలు ఇవి. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే ఎంత గొప్ప కార్యమైనా, ఎంత పెద్ద శత్రువునైనా మనం ఎదిరించవచ్చు. దావీదు భక్తుడు గొలియాతు ముందు నిలవబడి ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నా కానీ దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవా నామమున నేను నీ మీదికి. ఇశ్రాయేలీలు ఆ విధంగా బలంగా ఉంటే దావీదుని చూసి గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా? కుక్కని తరిగినట్టు నా మీదకి వస్తున్నావు? చూడండి, ఫిలిస్తీన్ని చూసి దావీదు ఆ మాట ఎందుకు అనగలిగిండు? నా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని దావీదు భక్తుడు ఆ మాట అనగలిగాడు. లేకపోతే అంటాడా? అనడు. యేసు ప్రభు వారు కూడా అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. ఇదే మాట అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఇవే మాటలు కదా ఆయన వాగ్దానం చేసింది. ఇదేం బిడ్డలారా, నిజంగా క్రిస్మస్ గురించి ఆలోచన చేస్తే క్రీస్తు మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన పరిస్థితుల్లో ఉండాలి.
దాన్ని నిజమైన క్రిస్మస్ అంటారు. అవునా? అవునా కదా? ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఏమైతే జరిగాయో అవన్నీ మనకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలకు దేవుని సన్నిధి తోడుగా ఉంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేనా? మనకు కూడా యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ఇదిగో, ఎక్కడ 2-3 నా నామంలో కూడా ఉంటారో నేను వాళ్ళ మధ్యలో ఉంటాను. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి విశ్రాంతిని. అంటే ఈ మాటకి ఆ మాటకి పొత్తు కుదిరిందా? కుదరలేదా? కుదిరింది. బైబిల్లో సిమియోను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరు? సిమియోను. ఈ భక్తుడు, ఇదిగో నువ్వు యేసు ప్రభువారిని చూడకుండా చచ్చిపోవు, నువ్వు బ్రతికున్నప్పుడు యేసు ప్రభువారిని ఖచ్చితంగా చూస్తావు అని పరిశుద్ధాత్మ సిమియోనుకు చెప్పింది. సిమియోను ఏం చేశాడు? యేసు ప్రభువారు లోపలికి వచ్చి ఆయన దగ్గరికి రాగానే ఆయనను చూసి దేవుణ్ణి స్తుతించాడు. అబ్బా, ఇప్పటికి నాకు విడుదల దొరికింది. అంటే ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? యేసు ప్రభువారి కోసము. మనం కూడా యేసు ప్రభువారు మనతో ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది యేసు ప్రభువారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అన్న అనేటువంటి ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు, ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి కూడా లోపలికి వచ్చి యేసు ప్రభువారిని చూసి ఆయన గురించి సువార్త నలుగురికి ప్రకటించింది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని సన్నిధి మనకు కావాలి, దేవుడిచ్చే విశ్రాంతి కావాలి. మరి దేవుడు ఏమంటున్నాడు? మనం కోరుకుంటున్నాం, బాగానే ఉంది, దేవుడు మనతో ఉండాలి, మనల్ని నడిపించాలి, మనకు విశ్రాంతిని ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం. మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? అసలు ముఖ్యం అది కదా. ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి, అమ్మాయికి అబ్బాయికి, వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తారా? చేస్తారా? చెయ్యరు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇష్టం ఉంటేనే పెళ్లి చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? ఇదిగో, అమ్మాయి నీకు నచ్చిందా? ఓకేనా? అబ్బాయి నీకు నచ్చాడా? ఓకేనా? అడుగుతామా? అడగమా? ఇప్పుడు యేసు ప్రభువారు నీ దగ్గరికి రావాలి అని అంటే నువ్వు ఓకే ఉన్నావు, నాకు యేసు ప్రభువారు అంటే ఇష్టము. మరి యేసు ప్రభువారు ఆయన చెప్పాలా వద్దా? నువ్వంటే నాకు ఇష్టము అని అనాలా వద్దా? ఇప్పుడు మరియమ్మ ఉంది, మరియమ్మ కంటే ముందు గొప్ప వాళ్ళు ఎవరు లేరా? లేరా? మరియమ్మ కంటే ముందు గొప్ప తల్లులు ఎవరు లేరా? ఉన్నారు. కానీ మరియమ్మనే ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? అంటే మరియమ్మకు దేవుడు అంటే ఇష్టము, దేవునికి అంటే ఉండాలా వద్దా? ఆలోచన ఉండాలా వద్దా? అంటే దేవుని ఆలోచన కూడా ప్రాముఖ్యమే. మనం ఏం చేస్తామంటే ఒక్కవైపే చూస్తాం. ఎటువైపు? ఒక్కవైపు. రెండో వైపు కూడా చూడాలి. ఇప్పుడు మన ఆలోచనలు మనం ఆలోచించినప్పుడు దేవుని ఆలోచన కూడా మనం చూడాలి. ఇప్పుడు మోయాబు స్త్రీ రూతు ఉంది. రూతు జీవితంలో ఏం జరిగింది? మోయాబు దేశానికి వాళ్ళ అత్త వస్తే అత్త దగ్గరికి వచ్చింది. మామున్నాడు, మామకి 2 కొడుకులు, ఒక కొడుకుని పెళ్లి చేసుకుంది, వచ్చింది. కుటుంబంగా వాళ్ళు కలిసి ఉన్నారు. కుమారుడు చచ్చిపోయాడు, మామ చచ్చిపోయాడు. మిగిలింది ఎవరు? అత్తాకోడళ్ళు. ఎవరు మిగిలింది? అత్తాకోడళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు అత్త అంటుంది, మీ దారి మీది, వెళ్ళిపోండి, ఇక నేను మిమ్మల్ని పోషించలేను, మీరు మా దగ్గర ఉండి కష్టపడాల్సిన అవసరము లేదు, నేను తిరిగి మా ఊరికి వెళ్ళిపోతున్నాను, మీరు తిరిగి మీ ఊరికి వెళ్ళి మీ జీవితాన్ని మీరు జీవించండి అంటే రూతు ఏమన్నది?
నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి పోతా, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది కూడా అవసరం మనకి. కేవలం మనుషులు మాత్రమే కాదు, దేవుడు కూడా ఏమనుకుంటున్నాడో. ఇప్పుడు రూతు విషయాన్ని ఆలోచన చేస్తే ఆమెకి ఏమీ లేదు. వాళ్ళ అత్త ఏడికి పోతే ఆడికి పోయి ఉండాలి అంతే. వాళ్ళ అత్తకి ఏమన్నా వస్తే ఆమెకు వస్తుంది. వాళ్ళ అత్త తినడానికి దొరికితే ఆమెకి తినడానికి, వాళ్ళ అత్త పస్తులు ఉంటే ఈమె కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాల్సిందే, తప్పదు. అలాంటి పరిస్థితుల్లో రూతు ఉన్నప్పుడు రూతు విషయాన్ని ఎవరు ఆలోచన చేస్తున్నాడనంటే దేవుడు. ఎవరు ఆలోచన చేస్తున్నారు? దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఆలోచన చేస్తే తన జీవితంలో అన్నీ పోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి అన్నీ వచ్చినాయా లేదా? అంటే మనం ఆలోచన చేస్తే ఇంకేమైపోయింది, అంత అయిపోయింది అనుకుంటాం. మనం ఆలోచన చేస్తే అంత అయిపోయింది, ఇంకేం లేదనుకుంటాం. కానీ దేవుని ఆలోచన ఒకటి ఉన్నదని మనం ఆలోచన చేయాలి, మనం గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరితో అంటున్నాడు? మోషేతో అంటున్నాడు, అహరోనుతో అంటున్నాడు, మిరియాముతో అంటున్నాడు. నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, ఇశ్రాయేలీయులతో కూడా అంటున్నాడు. మరి వీళ్ళందరితో అంటున్నాడు అంటే దేవుని మనసు ఏమై ఉండాలి? దేవునికి వీళ్ళు నచ్చారనా నచ్చలేదనా? నచ్చారు కనుకనే ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యా నువ్వు మాత్రం ఉండాలి, మా మధ్యలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎవరు? మా మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ప్రభువా నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధిలో దైవజనుడు చేసే ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ మందిరం దేవుంది అని అనుకున్నప్పుడు ఇందులో ఎవరుంటారు? ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు ఇంత పైకి మనం ఎందుకు ఎక్కాము? పరిశుద్ధ స్థలం అంటాం. అది పరిశుద్ధంగా ఎందుకు మార్చబడింది? దేవుడు ఉన్నాడు కనుకనే అది పరిశుద్ధమైంది. దేవుడు లేకపోతే అంటే దేవుడు ఉన్నాడని మనం ఆలోచన చేస్తున్నాం. మరి దేవుడు ఒకవేళ నేను ఉన్నాను అని మీరు అనుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, అదే 33 నిర్గమకాండం 2వ వచనం. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హవ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా చూడండి, ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేను మీకంటే ముందు నడుస్తాను, దూతను పంపిస్తాను. ఒకవేళ నేను రాకపోయినా నా ప్లేస్లో ఒక దూతను మీకు ముందు పంపిస్తాను. ఆ దూత వచ్చినప్పుడు మీరు మీ ముందున్న ప్రతి రాజ్యపు పౌరులను ఓడించి మీరు కానాన్ దేశానికి వెళ్తారు. అయితే నేను మాత్రము రాను. దేవుని మనసు ఏంటి? నేను మాత్రము ఏమంటున్నాడు? గట్టే చెప్పాలి. నేను రానంటున్నాడు దేవుడు. ఎందుకు రానంటున్నాడు? మధ్యలో ఉండడానికి ఎందుకు రానంటున్నాడు? నా సన్నిధి మీ మధ్యలో ఉన్నదన్న దేవుడు నేను మీ మధ్యలో ఉండడానికి రాను అని అంటున్నాడు. కారణం ఏంటి? ఇప్పుడు మరియమ్మను ఒక్కదాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం ఏంటి? మీరు లోబడరు. లోబడరు, వాక్యానికి లోబడరు, దేవునికి లోబడరు. మీరు లోబడరు గనుక నేను మీతో కూడా
రాను. ఒకవేళ నేను మీతో వస్తే త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్తున్నాడు. ఒకవేళ నేను మీతో వస్తే మీరు లోబడరు కనుక నేను దారిలో మిమ్మల్ని ఏం చేస్తాను? ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, దేవునికి మనం లోబడకపోతే కోపం వస్తుందా రాదా? ఇప్పుడు మనుషులం మనకే కోపం వచ్చినప్పుడు దేవునికి ఇంకా మా వాక్యం అంటది ఆయన కోపము త్వరగా. ఇప్పుడు నీకు కోపం రావాలన్నా ఒక మాట అనేదాకా నువ్వు వెయిట్ చేస్తావు. దేవునికి కోపం రావాలంటే ఆ మాట నీ మనసులోకి రాగానే ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు దేవునికి కోపం వస్తుంది కనుక ఇది ఆయన ఏమంటున్నాడు? నేను మీతోటి రాను. ఒకవేళ నేను మీతో వస్తే నేనేం చేస్తాను? కారణం ఏంటి? దేవుడు మధ్యలో ఉన్నప్పుడు మనం లోబడాలి. దేవుడు లేనప్పుడు అది అక్కడుంది అసలు కారణం. యేసు ప్రభువారు మరియమ్మకు పుట్టడానికి కారణం అదే. మరియమ్మ ఇంటిలోకి, మరియమ్మ వంశంలోకి, మరియమ్మ ఆ యొక్క లైన్లోకి రావడానికి కారణం ఏంటి? లోబడే వాళ్ళు కావాలి. ఎవరు కావాలి? క్రిస్మస్ అంటేనే లోబడ్డం. చాలా మంది అంటారు క్రిస్మస్ అంటే ఇవ్వడం అంటారు. ఇది ఇవ్వడం అని అంటారు. ఇవ్వడం కంటే కూడా క్రిస్మస్ అంటే లోబడ్డం ఫస్ట్. అంతేనా కదా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మొన్న ఫోన్ ఇట్లా పైకి అంటుంటే ఒకటి కనపడ్డది. ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, ఏంటి అని అంటే, దేవునికి ఎంటికలు ఇవ్వడానికి పోతున్నా అని అన్నాడు. ఈయన అన్నాడు, అవి ఉచితంగా వచ్చేటి, నువ్వు తీసినా కొద్దీ, కాబట్టి నువ్వేం చేస్తావు? ఇచ్చేస్తావు. అదే నీ కన్ను తీసి ఇవ్వమంటే ఇస్తావా? కాలు తీసి ఇవ్వమంటే ఇస్తావా? చెయ్యి తీసి ఇవ్వమంటే ఇస్తావా? కిడ్నీ తీసి ఇవ్వమంటే ఇస్తావా? ఆలోచన చేయండి. అంటే దేవునికి మనం ఏమిస్తున్నాం? ఏదైతే మళ్ళా తిరిగి మనకు వస్తుందో అది దేవునికి ఇస్తున్నాం. అందుకే లోబడే ప్రజలు కావాలి. లోబడే ప్రజలు ఏం చేస్తారనంటే, ఏదైతే మళ్ళీ తిరిగి రాదో దాన్నే ఇస్తారు. శిష్యులు వచ్చారు, తర్వాత అనేక మంది వచ్చారు. వాళ్ళ ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి వస్తుందా? చెప్పండి. ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి వస్తుందా? ఒక్కసారి నింద పడ్డది అని అంటే నింద పోతుందా? పోదు. ఇప్పుడు మరియమ్మకు ఒక్కసారి నింద పడితే ఆ నింద పోతుందా? అయినా కూడా మరియమ్మ ఏమని, నీ చిత్తము. నిజమైన క్రిస్మస్ అంటే లోబడ్డం. దేవునికి లోబడ్డాలి, దేవుని వాక్యానికి. అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా దేవునికి లోబడితే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో జరుగుతుంది. అప్పుడు నువ్వు క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గొప్పగా కొత్త బట్టలు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దేవునికి లోబడితే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ దేవుడు జరిగిస్తాడా? ఖచ్చితంగా జరిగిస్తాడు. ఇప్పుడు మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అనగానే మోషే వదిలేస్తాడా? చెప్పండి. 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. రాను అనగానే మోషే వదిలేస్తాడా? ఇప్పుడు దేవుడు మీతో అన్నాడు, నేను మీతో రాను అని అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు ఒక యాకోబు ఉన్నాడు.
యాకోబు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనీ అని నిన్ను. ఆయన అంటున్నాడు తెల్లారుతుంది నేను పోవాలి, లేదు నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను పోనిస్తాను. మరి మనం ఇప్పుడు మోషే కూడా ఏమంటున్నాడు, లేదయ్యా మేము చచ్చినా పర్వాలేదు నువ్వు మాతో రావాలి. ఏమంటున్నాడు, మేము చనిపోయినా పర్వాలేదు నువ్వు మాతోని రావాలి. చూడండి ఒక మాట చెప్తున్నాను, 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిదనని దేని వలన తెలియబడును. ఇప్పుడు నిజంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము, ఇంటికి వెళ్తున్నాం, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. అయితే చూసే అన్యులకు మన దేవుడు సజీవుడు శక్తిమంతుడు, మనం దేవుని పిల్లలమని ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దేవుడు మనతో ఉంటేనే కదా, అవునా కదా? దేవుడు మనతో ఉండి కార్యం చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుందా? ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. ఈరోజు క్రైస్తవ్యం ఎంత పెద్దగా అయిందంటే దేవుడు ఉండి కార్యం చేస్తున్నాడనే, లేకపోతే తెలుస్తుందా? అందరికీ తెలియదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ కటాక్షము నా ఎడల నీ ప్రజల ఎడల ఉన్నదని దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో ఉంటేనే, లేకపోతే తెలియదు, ఎవరికి తెలియదు, నువ్వు మాతో ఉంటేనే. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మీతో ఉంటే మిమ్మల్ని చంపేస్తారా బాబు అని దేవుడు అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు, మేము చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు మాతో ఉండాలంటున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక మాట, అదే 16వ వచనం కింద, నీవు మాతో వచ్చుట వల్లనే కదా, నువ్వు మాతో వస్తేనే కదా ప్రజలందరికీ తెలిసేది నువ్వు మా దేవుడవు, మేము మీ ప్రజలమని, నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావని. ఇంకా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో. చూడండి, భూమి మీద ఉన్న సమస్త జనులలో మేము సపరేట్. మేమేంటి? ఎప్పుడు దేవుడు మనతో ఉంటేనే మనం సపరేట్. దేవుడు మనతో లేకుండా మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విధానాల్లో మనం పోతే మనం సపరేట్ అయినట్టు కాదు. మనం కూడా భూమి మీద ఒక మనుషులతోటి సమానమే. అర్థమవుతుందా? అంటే దేవుడు మనతోని ఉండాలా వద్దా? ఉండాలి. ఈ ఆలోచన ఎవరికి లేదు. క్రిస్మస్ అనగానే మనం మిగతా అన్ని ఆలోచనలు చేస్తాం, కానీ దేవుడు మనతో ఉన్నాడా అనే ఆలోచన చేస్తామా? చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ అడుగుతున్నాను. మనం క్రిస్మస్ చేసుకుంటాం, గ్రాండ్గా చేసుకుంటాం, కేక్ కట్ చేస్తాం. ఉదాహరణకి, రేపు చేసే దాని గురించి నేను కామెంట్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు గ్రాండ్గా చేసుకుంటాం, మన బంధువులు వస్తారు, మన వాళ్ళు వస్తారు, గ్రాండ్గా కేక్ కట్ చేస్తాము, కేక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం, అవసరమైతే పాటలు పెట్టుకొని డ్యాన్సులు కూడా వేసుకుంటాం. అది కొంతవరకు మనకు ఓకే. మరి ఇవన్నీ చేస్తున్న మనకి మనతో దేవుడు ఉన్నాడా అనే ఆలోచన ఉందా? చెయ్యొద్దని కాదు, చెయ్యండి. చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడనే ఆలోచన ఉన్నదా? చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను దేశానికి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను పట్టణానికి, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనము ఉన్నాం, మనం పుట్టిన ఈ ప్రాంతం నుంచి పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. రెండు ఒక దగ్గర ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాం. క్రిస్మస్ అంటే లోబడ్డం. క్రిస్మస్ అంటే ఏంటి? లోబడ్డం. ఈ ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరికి లోబడి ప్రయాణం చేయాలి? దేవునికి లోబడి.
ఇప్పుడు వాళ్ళు వెళ్తూ 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 ఒక కొండ దగ్గరికి రాగానే మోషే దేవునితో మాట్లాడడానికి పైకి వెళ్ళాడు. మోషే వెనక యెహోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు, కొంతమంది పెద్దలు వెళ్ళారు. కింద ఎవరున్నారు? అహరోన్ ఉన్నాడు, మిరియాం ఉంది, ఇశ్రాయేలు ప్రజలంతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ వీళ్ళ ఆలోచన ఏమున్నది? అహరోన్ దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా అహరోను, నీ అన్న ఏమైందో మాకు తెలియదు, నీ తమ్ముడు ఏమైందో మాకు తెలియదు, ఆయన పోయి ఇన్ని రోజులు అవుతుంది, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి. ఎవరు కావాలి? ఇన్ని రోజులు నడిపించింది ఎవరు? దేవుడు కాదా? ఇన్ని రోజులు నడిపించింది దేవుడు కాదా? దేవుడేనా కాదా? ఇన్ని రోజులు నడిపించింది దేవుడే. అయితే వీళ్ళ మనసులో ఉంది ఏంటంటే, మమ్మల్ని నడిపించింది దేవుడు కాదు, మోషే. ఎవరి వైపు చేస్తుంది? మోషే. కాబట్టి మోషే లేడు గనక మమ్మల్ని నడిపించడానికి నువ్వేం చేస్తావంటే ఒక విగ్రహాన్ని. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకి సహాయం చేస్తూ ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నాడనే భయము, దేవుడు ఉన్నాడనే ఆలోచన, దేవునికి లోబడాలనే విధానము మనకి క్షణక్షణము కొంచెం కొంచెము పోతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు దేవునికి భయపడిన యెహోషువ, కాలేబు ఎక్కడికి వెళ్ళారంటే కానాను దేశానికి వెళ్ళారా లేదా? వెళ్ళిండు. ఇప్పుడు మనలో కూడా ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తాడు. పరలోకం వెళ్ళినోడికి నిజమైన క్రిస్మస్, నరకం వెళ్ళినోడికి నిజమైన క్రిస్మస్? చెప్పండి నాకు. ఎవరు పరలోకం వెళ్తాడో వాడిదే నిజమైన క్రిస్మస్. అందుకంటే చూడు, పరలోకంలో అంటాడు, 1000 మంది ప్రార్థన చేస్తూ శుతిస్తూ ఉన్నా ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో పెద్ద పండగ అంట. ఒక్క ఆత్మ రక్షింపబడితే అంటే ఒక్కళ్ళు లోబడిన పరలోకంలో క్రిస్మస్ పండగే. ఏంది? ఒక్కళ్ళు లోబడిన. అదే సంఘం లోబడింది అనుకోండి, సంఘం మొత్తానికి ఏంటిది? క్రిస్మస్ పండగ. లోబడాలి. క్రిస్మస్ అంటే ఏంటిది? యేసు ప్రభు వారికి లోబడాలి, యేసు ప్రభు మాటలకి లోబడాలి, సంఘానికి లోబడాలి, ప్రార్థనకు లోబడాలి, వాక్యానికి లోబడ్డప్పుడే క్రిస్మస్ అనేది మన జీవితంలో సరిగ్గా జరుగుతుంది. అప్పుడే దేవుడు అంటాడు ఏంటో తెలుసా? నా సన్నిధి నీతో పాటు. యెహోషువ లోబడ్డాడు, కాలేబు లోబడ్డాడు. సంఘంగా మనము లోబడ్డా కూడా దేవుని సన్నిధి మనతో వస్తుంది, మనం క్షేమంగా ఉంటాం. లోబడని వాళ్ళు ఏమైపోయారు? పాముల చేత చచ్చిపోయారు, భూకంపం వచ్చి చచ్చిపోయారు, ఇంకా అనేక విధాలుగా తెగుళ్ళు వచ్చి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అంటే దేవునికి మనము మనస్ఫూర్తిగా లోబడితే అది నిజమైన క్రిస్మస్. ఆ రోజు దేవుని సన్నిధి నీతో వస్తుంది, నాతో వస్తుంది, మనందరితోటి వస్తుంది. మరియమ్మ కూడా లోబడింది కనుక ఇదిగో దయాప్రాప్తురాల నీకు శుభము. శుభం ఎప్పుడు కనబడుతుంది అంటే లోబడినప్పుడే. దేవుని వార్త ఎప్పుడు మన దగ్గరకు వస్తుంది అని అంటే లోబడినప్పుడే. ఇందాక పాటలు చూస్తుంటే ఒక పాట వచ్చింది, ఏంటో తెలుసా? నేను గాబ్రియేలు దూతను, నన్ను యెహోవా పంపి మిమ్మును చూడమనెను. దేవుడు ఏం చేశాడట? దూతను పంపించాడు, చూడమన్నాడు. ఎందుకనంటే లోబడతారా లోబడరా.
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవునికి లోబడినప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను, నా కుటుంబం, నేను, నా ఇంటి వారు ఎల్లప్పుడూ మీకు లోబడి మిమ్మల్ని సేవిస్తాము, మిమ్మల్ని పూజిస్తాము, మిమ్మల్ని కీర్తిస్తాము, మీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటామని ఒక్క క్షణము దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord, for the hard times, for lighting the way in the dark times, for pulling me in, for giving again, times that I took it too far. And gotta thank you for keeping me humble, for picking me up when I stumble. And although I change, you stay the same, and I don't say thank you enough.